ఫిబ్రవరి 28న స్టార్ట్ అయిన ఇరాన్ అమెరికా యుద్ధం ప్రతిరోజు కూడా ట్రంప్ అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇరాన్ అయిపోయింది, ఇరాన్ నాశనం అయిపోయింది, ఇరాన్లో ఇంక టార్గెట్స్ ఏమీ లేవు, 1-2 రోజుల్లో ఇరాన్ ఖతమవుతుంది, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఇరాన్ ఎక్కడ కూడా తగ్గలేదు. సమర్థవంతంగా ఇజ్రాయెల్ని అలాగే అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ అనూహ్యంగా ట్రంప్ 5 రోజుల విరామం అంటూ ప్రకటించారు. దానికి గల కారణాలేంటి? ట్రంప్ ఓడిపోయాడా? ఓడిపోతానని తెలిసి వెనక్కి తగ్గాడా? ఏంటి రీజన్స్ ఏంటి ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక? అంటే ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఉక్రెయిన్ మన ఇరాను అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం, ఈ ఉక్రెయిన్ యుద్ధం 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఇది మాత్రం 25వ రోజు ఈ రోజుకి. కానీ ప్రస్తుతం ట్రంప్ ఒక పెద్ద బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. అంటే ఈ బ్యాక్ స్టెప్ను మనం ఎలా అని అభివర్ణించవచ్చు అంటే, ఇది అమెరికా ఓటమే, ఇది ట్రంప్ ఓడిపోయినట్టే మనం తీసుకోవచ్చు. ఎందుకు ట్రంప్ వెనక్కి తీశాడంటే, ఎందుకు ట్రంప్ ఓడిపోయినట్టంటే, ఈ ట్రంప్ తన ట్రూత్ సోషల్లోను ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్న విషయం ఏంటంటే, గత 2 రోజులుగా నేను ఈ ఇరానియన్ యొక్క ప్రతినిధులతో, ముఖ్యంగా అక్కడ స్పీకర్తో, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ అయిన మహమ్మద్ బహేర్ గాలియాబ్తో నేను సమావేశంలో జరుపుతున్నాం. ఈ సమావేశంలో ఫ్రూట్ఫుల్గా ఫలప్రదమైన డిస్కషన్ జరిగినాయి. కాబట్టి నేను 5 రోజుల పాటు ఇరాన్ మేజర్ ఎనర్జీ సైట్ల మీద, అంటే థర్మల్ పవర్ ప్లాంట్ల మీద, వీటి మీద నేను అటాక్ చేయడం లేదని ఒక సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఎందుకంటే యుద్ధ విరమణ కాదండి, సీజ్ ఫైర్ మొత్తం యుద్ధాన్ని కాదు, కేవలం ఆయన 48 గంటల అల్టిమేటంలో ఈ యొక్క పవర్, అంటే పవర్ గ్రిడ్ మీద అటాక్ చేసి ఇరాన్లో అసలు పవర్ విద్యుత్ లేకుండా చేద్దామన్నది. దాన్ని ఆయన ఆపాడు 48 గంటల అల్టిమేటం. కానీ దానికి ఇరాన్ ఏం చెప్తుందంటే, అసలు మేము ఆయనతో డిస్కషన్ చేసిందే లేదు, అసలు యుఎస్ ప్రతినిధులతో మేము మాట్లాడలేదంటూ ఆయన మహమ్మద్ బగేర్ గాలిబాఫే ఇరానియన్ స్పీకరే బయటికి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇరాన్ అమెరికా ఏంటంటే ఏకపక్షంగా ఇరాన్తో ఏమి మాట్లాడకుండా యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళే ఏర్పాటు చేసుకుంటుంది, ఎగ్జిట్ అవుతున్నాడు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఓడిపోయినట్టు ఇరాన్ మీద అన్నట్టే ఇక్కడ మొత్తం విశ్లేషణలు మనకు అందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఎందుకు యుఎస్ అంటే, అసలు ఈ యుద్ధం ఇరాన్ మీద ప్రకటించడమే తప్పు. ఎందుకంటే ఇరాన్కి అంత రెసిస్టెన్స్ ఉంది. హర్ముజ్ స్ట్రైట్ను క్లోజ్ చేస్తే అమెరికా విడిపించలేదు కాబట్టి. పెంటగాన్ కూడా హెచ్చరించింది. కానీ ట్రంప్ మాత్రం తన అనుకున్నదే కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఇరాన్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పటి నుంచి, ఇరాన్ ప్రతిస్పందన చూసినప్పటి నుంచి అమెరికా ఎగ్జిట్ ఎలాగా, అంటే అమెరికా యుద్ధం నుంచి బయట, ఆ ట్రాప్లోంచి ఎలా బయట పడాలి అనే దాని మీద అమెరికా కాన్సన్ట్రేషన్ చేయడం, డిఫెన్స్లో పడ్డం మనం చూసాం. ఈవెన్ 1 వారంలోనే యుద్ధం ఆగిపోతుందని ఆయన ప్రకటించడం, మళ్ళీ అటాకులు, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ వార్నింగ్లు, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా గత 24 గంటల్లో ఆయన యుద్ధం నుంచి బయట పడడానికి ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. 48 గంటల అల్టిమేటం నుంచి వెనక్కి రావడం. ఇరాన్ దాన్ని ఒప్పుకోవడంలా, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవడంలా. మరి ఎందుకు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ ఆల్మోస్ట్ ప్రకటించినట్టే, అంటే ఇంకా నెగోషియేషన్ చేయాలి అన్నట్టు, అంటే ఓడిపోయే ట్రంప్ ఓటమి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ దానికి కారణాలు ఉన్నాయండి, బలమైన కారణాలు ఉన్నాయి. 9 రకాల బలమైన కారణాలు ఇక్కడ ట్రంప్ ఓటమి వెనకాల కనపడుతున్నాయి. ఇజ్రాయెల్ విజయం అని తెలుస్తుంది. ఈవెన్ వ్లాడిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా ఇరాన్కి కంగ్రాచులేషన్ చెప్పడం, అది సాధించిన విజయానికంటే ఇంటర్నేషనల్ ఎలా ఉందో కూడా మనం ఊహించుకోవచ్చు. మరి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ఒప్పుకుని ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించాడు అంటే, 5 రోజుల పాటు ఎందుకు మేజర్ అటాక్ లేదు అన్నాడంటే, ఆ కారణాల మొట్టమొదటి కారణం ఏంటంటే ఇరాన్ రెస్పాన్స్. ఇరాన్ ఏం చెప్తుంది, ఓకే 48 గంటల అల్టిమేటం ఇచ్చావు, మేము పట్టించుకోం, నువ్వు అటాక్ చేయి, ఇరాన్ మీద నువ్వు అటాక్ చేయి. కానీ నువ్వు ఇరాన్ మీద అటాక్ చేస్తే ప్రతిస్పందన అటాక్ ఎలా ఉంటుందంటే, మొత్తం గల్ఫ్ కంట్రీస్లో మొత్తం ఆయిల్ ఇండస్ట్రీస్, ఎనర్జీ ఇండస్ట్రీస్ని, ఐటీ ఇండస్ట్రీస్ని, అక్కడ కొన్న అన్ని పవర్ను ప్రొడ్యూస్ చేసి అన్ని ప్లాంట్ని మేము పేల్చేస్తాం, మొత్తం ఈ ప్రాంతమే చీకట్లోకి వెళ్తుంది అని ఇరాన్ యొక్క వార్నింగ్కి ట్రంప్ భయపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానంగా చర్చించాలి. ఈ ఫస్ట్ కారణంలో ఇరాన్ దగ్గర 138 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా చిన్నగా ప్రొడ్యూస్ చేస్తాయి. అంతే ఇరాన్లో 138 థర్మల్ పవర్ ప్లాంట్లని అమెరికా పేల్చడానికి, మొత్తం సర్వనాశనం చేయడానికి ఒక రోజు గంట కుదరదండి, కొన్ని నెలలు పడుతుంది అనుకుంటా. అందువల్ల ఏంటంటే ఇరాన్లో పవర్ గ్రిడ్ ఫెయిల్ అవ్వదు. కానీ ఇరాన్లో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ని అటాక్ చేయగానే ఇరాన్ ప్రతిస్పందన మాత్రం, ఇప్పటికే ఇరాన్ ప్రతిస్పందన ఎంత డిస్ట్రక్టివ్ ఉంటుందో మనం చూసాం.
కానీ ఇరాన్ నుంచి వచ్చే ప్రతిస్పందన మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అందుకనే 48 గంటల అల్టిమేటం నుంచి ట్రంపే వెనక్కి వచ్చాడనమాట. ఇది మొట్టమొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే గ్లోబల్ ఫైనాన్షియల్ ఆల్రెడీ క్రష్ అయిపోయింది. ఆల్రెడీ గ్లోబల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్ నుంచి బంగారం, గోల్డ్ ధర నుంచి ఆయిల్ ప్రైస్ పెరగడం, ద్రవ్యోల్బణం, ఈవెన్ యుఎస్లో కూడా 48% ఆయిల్ రేటు పెరగడం విలవిలలాడిపోతున్నాయి. కాబట్టి యుఎస్ మీద ప్రెజర్ ఉంది, యుద్ధాన్ని విరమణ అని. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ. ఎందుకంటే ఇరాన్కి బాధ్యత ఉండదు, అది ఒక గ్లోబల్ పవర్ కాదు. కానీ అమెరికా మేము గ్లోబల్ పవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తాయి. కాబట్టి అమెరికాకి బాధ్యత ఉంది కాబట్టి తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి. అది రెండవ కారణం. అందుకనే ఇరాన్ మీద అల్టిమేటం సీజ్ ఫర్ 5 days అని చెప్పొచ్చు. ఇక మూడవ కారణం ఏంటంటే డొమెస్టిక్ ప్రెజర్ అంటారు. అంటే అమెరికాలో కూడా రాజకీయాలన్నీ కూడా ట్రంప్కి వ్యతిరేకంగా తయారైనాయి. అపోజిషన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీ, రిపబ్లికన్స్లో కూడా దారుణమైన వ్యతిరేకత వచ్చింది. అమెరికాలో 56% మంది వ్యతిరేకిస్తున్నారు యుద్ధాన్ని. రీసెంట్గా అమెరికాలో అయితే రోడ్ల మీదకి ప్రదర్శన వచ్చింది. ఆయన ట్రంప్ చేసే పరిస్థితి అని ఎప్స్టైన్ ఫైల్స్ వల్ల అని చెప్తున్నారు. పదవిని రక్షించుకోవడానికి కానీ వచ్చే ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చే లోక్సభ అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే అక్కడ పార్లమెంట్కి మనకు లోక్సభ, రాజ్యసభ ఎలాగో అక్కడ యుఎస్ రిప్రజెంటేటివ్కి ఎగువ సభ, దిగువ సభల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. కాబట్టి ఆ వచ్చే నవంబర్ ఎలక్షన్లో యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఘోరంగా ఓడిపోతాడనమాట. కాబట్టి ఇప్పుడు డొమెస్టిక్ పొలిటికల్ అది ప్రెజరు. కాబట్టి ట్రంప్ వెనక్కి రావడం సిద్ధించింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక నాలుగో కారణం డిమాండ్ ఫ్రమ్ ది గల్ఫ్ కంట్రీస్ అండి. ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ ఇలాగే కొనసాగితే ఇప్పటికి ఎక్కువ నష్టపోయిన దేశాలు గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా ఖతార్ ఆయిల్ రిచ్ కంట్రీ ఏమైందో చూడండి, సమాధి అయిపోయింది. ఈవెన్ రియాదు, అమ్మాన్ ఈ క్యాపిటల్ ఈవెన్ జోర్డాన్ కూడా వదలలేదండి. జోర్డాన్ న్యూట్రల్గా ఉంటుంది, జోర్డాన్ కూడా వదలలేదు. తర్వాత మస్కట్, ఒమన్ మీడియేటింగ్ చేసిన ఆ కంట్రీని కూడా వదలలేదు. తర్వాత ఖతారు, బహ్రైను, కువైట్, ఈవెన్ ఇరాక్, ఈ యొక్క అమెరికన్ ఎయిర్ బేస్లు 27 ఆర్మీ బేస్లు, తర్వాత క్యాపిటల్ జీసీసీ కంట్రీస్ అని కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళా పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేస్తే ఇక పవర్ అనేది లేకుండా ఇరాన్ చేసేస్తారన్నమాట. కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్ భయపడిపోయి ట్రంప్ మీద ప్రెజర్ తెస్తే ఇక గల్ఫ్ కంట్రీస్లో కూడా పరుగు పోతే కుదరదని ఆయన వెనక్కి రావాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయన్నమాట. అది తర్వాత కారణం అండి. ఇక ఐదో కారణం అంటే యుఎస్ లాసెస్. ఇప్పటికే యుఎస్ చాలా తీవ్రంగా నష్టపోయింది అనమాట. ఎన్నో లక్షల కోట్లు అక్కడ నష్టపోయింది. $100s of billion లాస్ అయింది. ఎందుకంటే గెరాల్డ్ ఎయిర్ క్రాఫ్ట్లో మంటలో 700 మందికి బెడ్లు కాలిపోవడం, కొంతమంది ఇంజూర్ అవ్వడం, అది వెనక్కి వెళ్ళిపోవడం చాలా పెద్ద అవమానం. KC-135 లాంటి రీఫ్యూలింగ్ ఫైట్ కోల్పోవడం, F-15 ఈగిల్ అనే ఫైటర్స్ ఇప్పటికే 4 కోల్పోవడం, అపాచీ హెలికాప్టర్లను కోల్పోవడం, F-35 మీద అటాక్ అది క్రాష్ అవ్వడం, F-16 ఇజ్రాయిలీ కూడా కొన్ని యుద్ధ విమానాలు కోల్పోవడం. ఇప్పటికే యుఎస్కి చాలా లాసు. 650 మంది అమెరికన్ సైనికులు చనిపోయారని ఇరాన్ IRGC చెప్తుంది. వీళ్ళే 200 మంది అన్నట్టు అమెరికా చెప్తుంది. అంటే లాస్ అనేది జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఈ విధంగా ఏంటంటే అమెరికాకి ఇప్పుడే లాస్ అయిపోయింది, ఎక్కువ నష్టపోయింది. ఇరాన్ నాశనం అవ్వచ్చు, కానీ అమెరికా లాసులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాస్ట్లీ వెపన్స్ కాబట్టి ప్యాక్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో తాళ్ళు లాంటివి కోల్పోయింది. కాబట్టి యుద్ధానికి ముందుకెళ్లాలంటే అది ఇప్పుడు రీకూప్ అవ్వాలి, ఇంటర్సెప్టర్ మిసైల్ తెచ్చుకోవాలి. కాబట్టి యుద్ధ విరమణ తప్పితే అమెరికా ముందు ఏదీ లేదండి. అందుకే ఇరాన్ ముందుకి విజయం ఇచ్చి వెనక్కి వెళ్ళవలసిన పలాయనం చిత్తగించిందంటే చూడండి, ఆ పరిస్థితి అక్కడ సంభవించింది. ఇక ఆరో కారణం ఏంటంటే చైనా, రష్యాల సపోర్ట్ ఇరాన్కి. కాబట్టి ఇక్కడ చైనా, రష్యాలు ఇరాన్ వైపు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ చాలా ప్రెసిషన్ అటాక్ చేస్తుంది. ఇరాన్కి మిసైల్ ఫోర్స్ వస్తుంది, మిసైల్ సాలిడ్ ఫ్యూయల్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, దాని యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ వస్తుంది. కాబట్టి ఇక ఇరాన్ని ఓడించడం అనేది అసంభవం అనేది అమెరికాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు చైనా, రష్యాలని ప్రెజర్ తెచ్చి మీరు ఎందుకు సపోర్ట్ అంటే అది హైలీ ఇంపాసిబుల్. వాటిని ఆపడం అమెరికా చేతిలో లేదు. కాబట్టి ఇంకా ఓటమి ఈ టైంలో బయటికి వెళ్ళిపోవడం, ఈ ట్రాప్లోంచి బయటికి వెళ్ళిపోవడం అనేది అది ట్రంప్ తీసుకున్న నిర్ణయంగా చెప్పొచ్చు. ఇక ఏడవ కారణం ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయలేదు. ఎంత స్పెషల్ ఆపరేషన్ అంటే నయానా భయానా ఆయన చేద్దామని ట్రై చేశారు. ఆ థ్రెట్స్కి ఇప్పుడు ఇరాన్ లొంగేలా లేదు. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ని బలవంతంగా ఇంకో $100 100 లక్షల కోట్లు పెట్టి ఓపెన్ చేసినా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది అమెరికాకు అసంభవం. కాబట్టి ఇంకా యుద్ధం అనేది నిష్ప్రయోజనం అనేది అమెరికా నిర్ణయం చేసుకుందనమాట. కాబట్టి ఇరాన్తో యుద్ధం ఆపి దాని ద్వారానే ఓపెన్ చేయాలి తప్పితే ఇంకా వేరే దిక్కు లేదు. కాబట్టి అది బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి హర్మూజ్ స్ట్రైటే ఇరాన్కి విన్ ఇచ్చింది. హర్మూజ్ స్ట్రైట్ చేతిలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, హర్మూజ్ స్ట్రైట్ చేతిలో అమెరికా ఓడిపోయిందని చెప్పొచ్చు. అందుకే గత 47 సంవత్సరాలుగా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ జోలికి
వెళ్ళకపోవడం హర్మూజ్ స్ట్రైట్ ఒక్కటేనండి. దాని చేతిలో ఈరోజు అమెరికా ఓడిపోయింది. దానివల్లే ఇరాన్ గెలిచిందని చెప్పొచ్చు. ఇక 8వ కారణం ఏంటంటే ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ ఏంటంటే ఇప్పటికే ఇజ్రాయెల్ తన చరిత్ర 1945 నుంచి 1945లో ఏర్పడ్డాక ఇజ్రాయెల్ గత 80 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఇంత కష్టాలు ఫేస్ చేయలే. ఎందుకంటే తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నీ మోస్ట్ మోడర్న్ అండ్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయి. ఐరన్ డోమ్, యారో 1, యారో 2, ఇంకా ఎన్నో డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. తన అణు రియాక్టర్ మీద కూడా అటాక్ జరిగిందంటే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క అణ్వస్త్రాలే దానికి ఒక కరసగా ఒక చాపంగా పరిణమించిన సందర్భం. ఇజ్రాయెల్ కూడా దారుణమైన పరిస్థితిలో విలవిలలాడిపోతుందన్నమాట. పైకి మాత్రమే గాంభీర్యాలు. దానికి ఆ ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యూరోపియన్ కంట్రీస్ హెల్ప్ అడిగాడంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఎంత హీనమైన పొజిషన్ ఉందో చూడండి. ఇప్పటికీ ఇరాన్ యొక్క మిసైల్స్, డ్రోన్లు ఆపే శక్తి ఇజ్రాయెల్కి నశించిపోయింది. కాబట్టి ఇజ్రాయెల్ కూడా యుద్ధం ఇంకా ఆగితే బాగుండనే ఒక రకమైన ఒత్తిడికి లోనైందనమాట. కాబట్టి ఇజ్రాయెల్ కూడా ట్రంప్ యుద్ధ విరమణ అంటే అడ్డగించే పరిస్థితి ఇక్కడ లేదు. అది ప్రధానంగా 8వ కారణంగా చెప్పవచ్చు. ఇక 9వ కారణం ఏంటంటే ఇరాన్ శక్తే దాన్ని ఆపిందని చెప్పవచ్చు. ఒకటి ప్రతిఘటన, 2 ఇరాన్ చేతులు ఏమున్నాయో చూడండి. ఇక హౌతీస్ అనే అస్త్రాన్ని ఇంకా వాడలేదు. ఇక ఖుర్రం షాహర్ 4 అనేది బయటికి తీయలే. తర్వాత సయ్యద్ 5 లాంటి మిసైల్స్ని బయటికి తీయలే. యూరోప్ క్యాపిటల్స్ని కొట్టగలిగింది. తర్వాత ఇంకా కొన్ని మిసైల్స్ని రీసెంట్గా నిన్నట అమెరికా అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఒక మిలిటరీ సిటీస్లో వేలాది ఈ బాలిస్టిక్ మిసైల్స్ని షోకేజ్ చేస్తూ వీడియో రిలీజ్ చేసిందంటే దానికి ఇంకా ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. IRGC తర్వాత ఇరాన్ యొక్క ఐక్యమత్యం, ఇప్పుడు దాకా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరాన్ వెనకాలే, సైన్యం వెనకాల ఇరానియన్స్ పీపుల్ ఉండడం, ఈ ఐక్యత, తర్వాత ఇరాన్ కూడా ఇస్లామిక్ వరల్డ్లో ఒక హీరో అయిపోవడం, ఈ విధంగా ఇరాన్ శక్తి ఇంకా దీర్ఘకాలిక యుద్ధం చేసే అంత సత్తా ఇరాన్కు ఉందని అర్థమైపోయింది. కాబట్టి ఇంకా అమెరికా వెనక్కి వెళ్ళడం తప్పితే వేరే దిక్కులేని పరిస్థితి. ఒక రకంగా ఇది ఆఫ్ఘాన్ నుంచి అమెరికా 20 సంవత్సరాల తర్వాత పారిపోవడం, వియత్నాం యుద్ధం తర్వాత అక్కడ ఓటమిని ఒప్పుకుని అమెరికా వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ద గ్రేట్ సూపర్ పవర్ కూడా ఓటమిలు వచ్చింది. కానీ ఈ ఓటమి మాత్రం చాలా డిసైసివ్ విన్ ఇరాన్కి అని చెప్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి చెప్పా, ఇరాన్ జోగ్రఫీని 5,000 సంవత్సరాల చారిత్రక సామర్థ్యం ఉండి ఒక అద్భుతమైన సామాజికంగా అన్ని యుద్ధాలు చేసిన అనుభవంతో ఉన్న ఇరాన్ని ఓడించడం అసంభవం. ఒక రకంగా ఇరాన్ మీద ట్రంప్ వెళ్ళే ఇరాన్లో ఐక్యత వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి కాదండి, ఆ ప్రభుత్వమే నెలకొల్పేటట్టు ఉంది. ఇప్పుడు ఇరాన్ ఒక పవర్ఫుల్ కంట్రీ, అంటే రీజనల్ పవర్ కదా, ఒక గ్లోబల్ పవర్గా అవతరించేసింది. ఎందుకంటే అమెరికా సుప్రమెసీని అది ఛాలెంజ్ చేసేసింది 25 రోజుల యుద్ధంలో. కాబట్టి ట్రంప్ ఏదో బయట పడిపోవడం ఉత్తమం అన్నట్టు ఈరోజు ఈ సీజ్ ఫైర్ ప్రకటించాడు 5 డేస్. ఈ సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇంకా ముందుకెళ్ళి యుద్ధం ఆగే అవకాశాలే మనకు కనపడుతున్నాయని అయితే మనం చెప్పొచ్చు. ఇది ఒక అమెరికాకి, అంటే ఓడిపోయిన ట్రంప్, గెలిచిన ఇరాన్, ఈవెన్ వ్లాడిమిర్ పుతిన్ కూడా ఇటు ఇరానియన్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్ చెప్పడం అంటే రష్యా గుర్తించింది. అమెరికా ఓటమైనైతే దిగ్విజయంగా మనం చెప్పొచ్చండి.